వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కాగ్నిజెంట్ హైదరాబాద్ నుండి తరలి వెళ్ళిపోతూ ఉంది విశాఖపట్నానికి. నారా లోకేష్ గారు తీసుకువెళ్ళిపోతున్నాడు. లోకేష్ గారిలో ఉన్నదేంటి, రేవంత్ రెడ్డిలో లేనిదేంటి అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. కాగ్నిజెంట్ ఎందుకు వెళ్ళిపోతూ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉందా, కొత్త ప్రాజెక్ట్ అక్కడ వస్తూ ఉందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. దాసోజు శ్రవణ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. కాగ్నిజెంట్ ఆల్రెడీ హైదరాబాద్లో 5 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ నడుస్తూ ఉంది. 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పని చేసుకుంటున్నారు. కొత్త బ్రాంచ్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రపోజల్ ఏదో పెట్టారు. అక్కడ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అక్కడ మొదలు పెడతా ఉంది కాగ్నిజెంట్. దాన్ని ఉటంకిస్తూ శ్రవణ్ గారు రేవంత్ రెడ్డి వల్ల కావట్లేదు, లోకేష్ గారు తీసుకువెళ్ళిపోయాడు అన్న ప్రచారం మొదలుపెట్టాడు. వాస్తవం ఏంటి, ఆ ప్రచారాన్ని ఎలా చూస్తారు? యాక్చువల్గా ఇది జరిగింది నిజమే, కానీ ఇది పొలిటికల్గా తీసుకెళ్తున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ అతను ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఉన్నాడు కదా, ఇది రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే కాగ్నిజెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హైదరాబాద్. అది హైటెక్ సిటీలో ఉంది, కోకాపేటలో ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, 4-5 బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఆదిబట్లో ఒక సెజ్, నానక్రామగూడలో ఒక సెజ్లో వాళ్ళ ప్రపోజల్స్ని విరమించుకున్నారు. హైదరాబాద్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, పెద్ద కంపెనీ కదా. కానీ ఎందుకనో ఈ సెజ్ల నుంచి విరమించుకుని వైజాగ్లోకి వెళ్తున్నారు అనమాట. వైజాగ్లో లోకేష్ ఇన్వైటెడ్ దెమ్. అది ఆల్రెడీ వర్కింగ్ ఇన్ వైజాగ్. వైజాగ్లోకి వెళ్ళి కూడా 4-5 నెలలు అయింది. అక్కడ 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వైజాగ్లో. కాగ్నిజెంట్ వర్కింగ్ ఆల్రెడీ ఇన్ రెంటెడ్ బిల్డింగ్లో. ఆల్రెడీ టీసీఎస్ కూడా రెంటెడ్ బిల్డింగ్లో వర్క్ అవుతుంది వైజాగ్లో. నేను రీసెంట్గా విజిట్ చేసా కూడా. దాంట్లో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లాస్ట్ 5 ఇయర్స్లో 19 to 24లో విధ్వంసానికి గురయ్యి ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాకపోగా వైజాగ్లో ఉన్న కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో అమర్ రాజా లాంటి ఇండస్ట్రీ వెళ్ళిపోయింది, ఏది ఎక్స్పాన్షన్ పార్ట్. అలాగే కియా యాన్సరీస్ వెళ్ళిపోయినాయి, చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. లులు వెళ్ళిపోయింది, రకరకాలుగా చాలా వెళ్ళిపోయినాయి. అసలు వచ్చాయి కూడా ఏది రాలా. అందుకని లోకేష్ కూటమి గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉన్న మినిస్టర్, ఐటీ మినిస్టర్ ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్, 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా పనిచేస్తున్నాడు ఆయన. ఎక్కడెక్కడ కంపెనీలు ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఒకేపు ఎలక్ట్రానిక్స్, ఒకేపు ఐటీ, ఒకేపు రాకెట్స్, ఒకేపు సెమీ కండక్టర్స్, ఒకేపు రెన్యూవబుల్ ఎనర్జీ, రకరకాల ఒకేపు డేటా సెంటర్స్, అన్ని రకాల ఇండస్ట్రీస్ హెడ్స్తోనూ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ తిరిగి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొస్తున్నాడు. దాంట్లో భాగంగా వైజాగ్లో ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు ఏం చేశారు, పెద్ద పెద్ద కంపెనీలు కావాలంటే, వైజాగ్కి రావాలంటే అక్కడ సరైన విమానాశ్రయం లేదు, కన్వేయన్స్ లేదు, ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవన్నీ భోగాపురం విమానాశ్రయం 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి దాన్ని ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల ప్రారంభిస్తున్నారు. అది చాలా పెద్ద క్రెడిట్ టు వైజాగ్ అనమాట. అది భోగాపురం విమానాశ్రయం వస్తుంది కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ వస్తానికి అవకాశం దొరికింది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్. అందుకని ఈ లోకేష్ ఏం చేశాడంటే ఐటీ కంపెనీస్లో దిగ్గజాలతో మాట్లాడాడు, టీసీఎస్తో మాట్లాడాడు, కాగ్నిజెంట్తో మాట్లాడాడు, ఇన్ఫోసిస్తో మాట్లాడాడు, యాక్సెంచర్తో మాట్లాడాడు, క్యాప్ జెమినీతో మాట్లాడాడు, ఐబిఎంతో మాట్లాడాడు. రకరకాల కంపెనీస్తో మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. వాళ్ళు అంతంత పెద్ద కంపెనీలు వైజాగ్ ఎందుకు వస్తాయి, వాళ్ళకి కావాల్సినంత ఫెసిలిటీస్ ఇస్తున్నారు వీళ్ళు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇమీడియట్ యాక్షన్లోకి వెళ్తున్నారు. సింగిల్ విండో సిస్టమ్ అంటే మొత్తం వాళ్ళకి ఏం కావాలంటే అది ఇమీడియట్గా అరేంజ్ చేస్తున్నారు అనమాట. ప్లస్ వాళ్ళకి ల్యాండ్ కావాలి, 22 ఎకరాలు ఇచ్చారు ఇన్ఫోసిస్కి, 22 ఎకరాలు కాగ్నిజెంట్కి ఇచ్చారు, 22 ఎకరాలు టీసీఎస్కి ఇచ్చారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే 99 రూపాయలకి ఇచ్చారనమాట. నామినల్ కాస్ట్ ఉండాలి కాబట్టి దాని మీద బోల్డ్ ఎలిగేషన్స్ తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఎందుకంటే ఏదైనా పెద్ద కంపెనీ రావాలంటే వైజాగ్ లాంటి నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏదన్నా ఫెసిలిటీస్ ఎక్స్ట్రా చూపించాలి మనం హైదరాబాద్ కంటేనో లేకపోతే అదర్ సిటీస్ కంటేనో. మరి ఇక్కడ ల్యాండ్ ఫ్రీగా ఇస్తున్నారు, ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఇస్తున్నారు. అందుకని టీసీఎస్ లాంటి కంపెనీని తీసుకురాగలిగారు. టీసీఎస్ చంద్రశేఖర్ గారితో ఆయన లోకేష్ పర్సనల్గా మాట్లాడి తీసుకొచ్చాడు. అది అట్లాగే టాటా పవర్ కూడా లోకేష్ తీసుకొచ్చాడు. డేటా సెంటర్స్ కూడా అడ్వాంటేజ్ ఉందంటారా కంపెనీస్ అన్నిటికీ? అంటే అది ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్దండి.
ఇప్పుడు డేటా సిస్టమ్స్ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ కాగ్నిజెంట్ అయిన తర్వాత డేటా సెంటర్కి వెళ్దాం. ఇప్పుడు కాగ్నిజెంట్ యాక్చువల్గా 8,000 ఎంప్లాయీస్తో అగ్రిమెంట్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. అది ఇనాగరేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇనాగరల్ స్పీచ్లో 8,000 కాదు మీరు ఇక్కడ చేయాల్సింది, 25,000 ఎంప్లాయీస్ని పెట్టేట్టుగా దీన్ని ఎక్స్పాండ్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు ఆయన స్టేజ్ మీదే. వాళ్ళు మేము ఈ ఫేజ్ వైజ్గా 25,000 ఎంప్లాయీస్ని ఇక్కడ మేము రిక్రూట్ చేసుకుంటామని వాళ్ళు స్టేజ్ మీదే మాట్లాడారు. మాట్లాడి ఒక రెంటెడ్ బిల్డింగ్లో వాళ్ళకి ఇమీడియట్గా క్యాంపస్ ఇచ్చేశారు. ఏది కాగ్నిజెంట్కి. ఇక్కడ గవర్నమెంట్తో రేవంత్ రెడ్డి గారు ఏదో అతను సముద్రుడు కాదని వెళ్ళలా, అక్కడ లోకేష్ గారి యొక్క విజన్ చూసి, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ చూసి, ఇక్కడ హైదరాబాద్ అంతా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం, ఈ హైటెక్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చిందని వాళ్ళకి తెలుసు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వైజాగ్ అనే ప్లేస్లో కూడా ఇట్లాగే డెవలప్ చేస్తాడు. ఇక్కడ ఎటు కాగ్నిజెంట్ ఉంది, కాకపోతే 2 కొత్త సైజుల్లో నానక్రామగూడలో ఆదిపట్ల సెంటర్స్ విరమించుకుని వైజాగ్లో పెడుతున్నారు. వైజాగ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు ల్యాండ్. 22 ఎకరాలు ఇస్తున్నారు. దాని కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన కూడా జరిగిపోయింది. టీసీఎస్ కూడా శంకుస్థాపన జరిగిపోయింది. 1 or 2 yearsలో ఓన్ పర్మనెంట్ క్యాంపస్లో ఓన్ బిల్డింగ్స్లో పెడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా డేటా సెంటర్స్కి అడ్వాంటేజ్ ఉంది వైజాగ్కి, ఎందుకంటే సీ ఉంది అక్కడ. అంటే డేటా సెంటర్స్ అన్ని రావటం వల్ల కూడా ఈ ఐటీ కంపెనీస్ అన్నీ అక్కడ ఫార్వర్డ్ మూవ్ అవుతున్నాయి అంటారా? అవకాశం ఉందండి, అది అవకాశం ఉంది. అన్ని రకాలుగా వైజాగ్ బాగా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఎందుకంటే సఫిషియెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. ఇప్పుడు ఋషికొండ దగ్గర నుంచి దగ్గర భీమిలి ప్రాంతం, విజయనగరం దాకా అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా బోల్డ్ ల్యాండ్ ఉంటుంది. అదంతా ల్యాండ్ ఉంది. కొండలన్నీ నేను పర్సనల్గా మనం చూశాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకేపు సీ వ్యూ, ఒకేపు కొండలు, గ్రీనరీ, అన్ని రోడ్స్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వేసేసి ఉన్నాయి అన్నమాట. అన్నిట్లో ఇంత బ్రహ్మాండమైన కంపెనీలు వస్తుంటే వైజాగ్ ప్రపంచ స్థాయి నగరం అవుతుంది. మీరు గమనిస్తే విశాఖపట్నం వెళ్ళడానికి బెంగళూరు, హైదరాబాద్ ఐటీ ఎంప్లాయీస్ చాలామంది మొగ్గు చూపుతున్నారంట. అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వైజాగ్ రావడానికి వెళ్తున్నారు, కానీ కంప్లీట్గా వైజాగ్ రావడానికి చోట్ల బెంగళూరు నుంచి హైదరాబాద్ కూడా కొంతమంది వస్తున్నారు. అంటే అక్కడ పర్యాటకంగా బాగుంది, బీచ్ అది ఉంది. అంటే బీచ్ చాలా పెద్ద బీచ్, అంటే అప్ టు భీమిలి వరకు అది కూడా టూరిస్ట్ ప్లేస్ లాగా తయారు చేయబోతున్నారు. టూరిస్ట్ ప్లేస్ లా తయారవుతా ఉంది. రిక్రియేషన్ ఇక్కడ జంగిల్ అయిపోయింది, కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అక్కడికి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రిక్రియేషన్ ఉంటుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంటుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ప్లస్ అది కాస్మోపాలిటన్ సిటీ, ఎడ్యుకేషన్ సెంటర్, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, రకరకాలుగా ఎడ్యుకేషన్ ఇది ఉందన్నమాట. అదొక్కటే కాదండి. ఇప్పుడు మీరు అడిగారు డేటా సెంటర్స్ వల్ల ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే, డేటా సెంటర్స్ వలన ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందండి. డేటా సిస్టమ్ ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీస్ మీరు అన్నట్టుగా వాళ్ళ డేటా బాగా నియర్గా ఉంటుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉందండి. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వరల్డ్లో సిఆర్టీల తర్వాత హైదరాబాదే ఫస్ట్ పెట్టారు. ఇప్పుడు డేటా సెంటర్ కూడా హైదరాబాద్లో పెట్టారు. ఆ డేటా సెంటర్కి అండర్ సీ కేబుల్ మచిలీపట్నానికి వస్తుంది సింగపూర్ నుంచి. వాళ్ళు అండర్ సీ కేబుల్ ఒక కంపెనీ తీసుకుంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్, కేవలం మైక్రోసాఫ్ట్ కోసం. మచిలీపట్నం వస్తుంది, సింగపూర్ టు మచిలీపట్నం అండర్ సీ కేబుల్ వేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్కి సీ లేదు, అన్నిటికంటే దగ్గర మచిలీపట్నం. అందుకని ఆ సీ కేబుల్ ఉపయోగించుకోబోతున్నారు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ హైదరాబాద్లో కూడా మన అమెజాన్ వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారు. అది హైదరాబాద్లో కూడా డేటా సెంటర్స్ బోర్డులు వస్తున్నాయి అనమాట. వైజాగ్లో ఏంటంటే దానికి మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్ ఏంటంటే సీ, అండర్ సీ కేబుల్ వస్తుంది. ఇప్పుడు 1,30,000 కోట్లు పెడుతున్నారు గూగుల్ వాళ్ళు, గూగుల్ డేటా సెంటర్. దాంట్లో మేజర్ పార్ట్ గూగుల్ ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ పార్ట్ అదానికి ఇచ్చారు. అట్లాగే ఎయిర్టెల్కి ఇచ్చారు అండర్ సీ కేబుల్. మూడు కంపెనీలకు ఇచ్చేసారనమాట. రిలయన్స్ కూడా వస్తుంది, రిలయన్స్ 1,00,000 కోట్లు పెట్టి వస్తుంది, బ్రూక్ఫీల్డ్ వస్తుంది, అదానీ వస్తున్నాడు, అదానీ కూడా డేటా సెంటర్ పెట్టబోతున్నారు. ఇంకా 5-6 కంపెనీలు రాబోతున్నాయి అనమాట. అట్లా డేటా సెంటర్స్ అన్నీ వస్తాం వల్ల చాలామందిలో ఏంటంటే అంతంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, దానికి ఎనర్జీ చాలా అవుతుంది, వాటర్ సిస్టమ్ కావాలి, పొల్యూషన్ వస్తుంది, ఎందుకు అందర్ కంట్రీస్ వద్దనుకుంటే మనం ఎందుకు తీసుకొస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎకో సిస్టమ్ కోసం తీసుకొస్తున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కుప్పానికి జస్ట్ 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 17,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఏది ఆదిదాస్ షూస్. ఇక్కడ 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్ గూగుల్. అది ఎఫ్డిఐ ఇండియాలోనే హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ టైం అనమాట. అందులో అంత ప్రెస్టీజియస్ కంపెనీ వస్తున్నప్పుడు స్టేట్కి ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. ఆ కంపెనీని బేస్ చేసుకుని మిగతా కంపెనీస్ అన్నీ, దానికి రిలేటెడ్ కంపెనీస్ అన్నీ దాని చుట్టుపక్కల వస్తాయి అన్నమాట. దాంట్లో వచ్చే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ, 2,000 నుంచి 3,000, అదే లక్షల్లో ఉండదు అనమాట. అదే ఐటీ కంపెనీ చూడండి, చిన్న ఇన్వెస్ట్మెంట్, టీసీఎస్ 1,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 1,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి దగ్గర 10,000 మంది ఎంప్లాయీస్ వస్తున్నారు.
అంటే కాగ్నిజెంట్ కూడా అంతే 1500 కోట్లే. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఐటీలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనమాట. డేటా సెంటర్స్లో అంత ఎంప్లాయ్మెంట్ తక్కువ వస్తుంది, కానీ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. దాని మీద ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఊహకు అందని విషయం. అందరూ దాని మీద క్రిటిసిజం చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదనమాట. ఆ ఎకో సిస్టమ్స్ ఇవన్నీ కేవలం ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ చూసి వస్తున్నారండి. కేవలం ఆయన మీద నమ్మకంతో వస్తున్నారు. మన లోకేష్ యొక్క డైనమిజం చూసి వస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ పార్ట్ లోకేష్ తీసుకుంటున్నాడు. ప్రతిదీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆయన నిన్న కూడా అమర్ రాజా ఫ్యాక్టరీ మహబూబ్ నగర్లో తెలంగాణలో ఓపెన్ అయింది కదా. మరి అంత పెద్ద ప్లాంట్ దగ్గర 10,000 crores ఇన్వెస్ట్మెంట్ అది. మరి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్లాంట్ ఎక్స్పాండ్ చేస్తామని అనుకున్నారు, చిత్తూరు జిల్లాలో పెడదామని ఆంధ్రప్రదేశ్లో. కానీ మరి వాళ్ళు పోయిన 2019-24 మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళని వెళ్ళిపోండి, మీరు మాకు దండం పెడతాం, మీరు వెళ్ళిపోండి అన్నాడు ఆయన. మీరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసి చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ చూసి వస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు అంటున్నారు. ఈరోజు సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ఉండగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ 1, ఇవాళ బాబు గారు వచ్చినాక ఏపీ నెంబర్ 8 అంటున్నాడు ఆయన. వార్త రాశారు పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి. ఏది వాస్తవం అంటారు? అంటే మీరు సాక్షి పేపర్ని చూసి నమ్ముతున్నారా వార్తలు? నమ్మంగానే వార్త రాసినప్పుడు ప్రజలు ఎలా చూడాలి, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఎవరైనా నవ్వుతారండి. ఇంకా ఏం రాశాడంటే అనేక పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు టార్చర్ పడ్డాక ఇక్కడి నుంచి పారిపోయినాయి అంటున్నాడు. పెట్టుబడులు లక్షల కోట్లు చెప్తారు, అంత అంబక్కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదంతవరకు అంటున్నాడు. ఏమండి మళ్ళీ దాని గురించి నేను ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయింది అనుకున్నా, మళ్ళీ బిగించేసి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పారు. ఆ వార్తను ఎట్లా చూస్తారంటే హాస్యాస్పదంగా ఉంటుంది అది. ఎందుకంటే ArcelorMittal అనేది ద బిగ్గెస్ట్ స్టీల్ కంపెనీ ఇన్ ద కంట్రీ. అంతంత పెద్ద కంపెనీలు వెనకెళ్ళవండి. అది ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేశారు, వర్క్ జరుగుతుందండి. అంటే వాళ్ళు చెప్పేది ఎలా ఉంటే అసలు ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, రూపాయి పెట్టుబడి కూడా రాలేదు, ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయారు. ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినాయి వచ్చిన కంపెనీలన్నీ, ఇవన్నీ అంతా అమ్మకం అంటున్నాడు. ఏమంటే ప్రత్యక్షంగా ఇప్పుడు మనం దాని నుంచి చెప్పుకునేది ఏంటంటే, అంటే మనకు కనపడుతుంది, ప్రజలు కనపడుతుంది, రాష్ట్రానికి కనపడుతుంది, దేశానికి కనపడుతుంది. కళ్ళకి గంతలు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు మాత్రం కనపడట్లేదు. ఏమంటే HCL టెక్ విజయవాడ వచ్చి ఎక్స్పాండ్ చేసి 5 సంవత్సరాల పాటు అది కామ్గా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే విజయవాడలోనే HCL టెక్ ఇంకో 10,000 మంది ఎంప్లాయ్మెంట్కి ఇస్తానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. శివనాడారు HCL టెక్కే, దాని గురించి చెప్పుకోవాలి మనం. TCS ఆల్రెడీ మిలీనియం టవర్స్ మొత్తం బిల్డింగ్ తీసుకుని వైజాగ్లో దాన్ని వర్క్ జరుగుతుంది. వర్క్ అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ దాన్ని ఉన్నారు, దాంట్లో కాగ్నిజెంట్లో ఉన్నారు, ఇన్ఫోసిస్లో ఉన్నారు. అసలు వర్క్ ఐటీ పరిశ్రమలో ఏంటంటే ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి ఏంటంటే ఒక బిల్డింగ్ ఉండి కంప్యూటర్స్ ఉంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు తీసుకొచ్చే ఇండస్ట్రీస్ అన్నీ ఎలాంటివి అంటే, ఇప్పుడు ArcelorMittal స్టీల్ కంపెనీ అండి, అది 3-4 years పడుతుంది దాని కన్స్ట్రక్షన్. టెక్నాలజీ చాలా పెద్ద వ్యవహారం అది. మరి అటువంటి ఎట్లా వస్తాయి? ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, రాలేదని చెప్పగలరా? ఏది రాలేదని చెప్తున్నారు వాళ్ళు. మరి చూతారండి, ఏదైనా లేదంటారు. అమరావతి కడుతున్నారంటే అదేం లేదు, గ్రాఫిక్స్ అంటారు. నిర్మాణం జరగట్లేదు అంటున్నారు, వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది అంటున్నారు. రెండు చెప్తున్నారు వాళ్ళే. అవును, అది ఎట్లా కుదురుది? కాంట్రడిక్టరీ అది. ఇప్పుడు అమరావతి కూడా ఏమన్నారు గ్రాఫిక్స్ అన్నారు. ఆ గ్రాఫిక్స్లోనే ఉండి వాళ్ళు పరిపాలించారుగా. గ్రాఫిక్స్లో ఉండి పరిపాలించారు, ఆ గ్రాఫిక్స్లోనే వేల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు దోచుకుంటారని కూడా అంటున్నారు. మరి ఎక్కడ ఖర్చు పెడతారో ఏమీ లేని చాట, మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? అసలు దాని గురించి టైం వేస్ట్ అండి. మీరు చెప్పిన సాక్షి పేపర్లో రాసిన దాని గురించి డిస్కషన్ చక్కగా చేసుకుంటూ వస్తున్నాం. లోకేష్ ఎంతో చక్కగా నీట్గా చేసుకుంటూ వస్తున్నాడు. 24 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ శంకుస్థాపనలు. కానీ అసలు ఒక ఇండస్ట్రీ ఆల్రెడీ ప్రొడక్షన్ బిగిన్ చేసి, రెన్యూవబుల్ ఎనర్జీ గుర్తుందా మీకు? SAEL అది రాయలసీమలో ఆల్రెడీ పెట్టిన 11 నెలల్లోనే దాని ప్రొడక్షన్ బిగిన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ టాటా పవర్ కానీ, మీకు రెన్యూ ఎనర్జీ కానీ, సోలార్ యూనిట్స్ అన్నీ ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాయి. అసలు ఏ ఇండస్ట్రీ పెట్టలేదండి, నాకు అర్థం కావట్లేదు. కెరీర్ ఎయిర్ కానీ ఆల్రెడీ మొదలుపెట్టారు, LG మొదలు పెట్టేశారు, హీరో హోండా మొదలు పెట్టారు, అపోలో టైర్స్ మొదలు పెట్టారు. ఇంకెన్ని చెప్పమంటారా మీకు? ఏ ఇండస్ట్రీ మొదలు పెట్టలేదు. NTPC మొదలు పెడితే గంటన్నర వచ్చిన పరిశ్రమల పేర్లు చెప్పడానికి సరిపోతుంది. అసలు పేర్లు మనకే శాంతం తెలియవండి, అది లిస్ట్ తీసుకొని చదవాలి. కొన్ని వందల కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు NTPC గ్రీన్ హైడ్రోజన్ ఉందండి, అది లేటెస్ట్ కాన్సెప్ట్. గ్రీన్ హైడ్రోజన్ అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. ఇవాళ మరి ట్రైన్ హైడ్రోజన్తో నడుస్తుంది. హర్యానాలో ఓపెన్ చేశారు నిన్న ప్రధానమంత్రి గారు.
రేపు హైడ్రోజన్ ప్లాంట్ కనుక అది అంతా 1,80,000 కోట్ల ప్రాజెక్టు, ఎన్టీపీసీ ప్రాజెక్టు. మరి దానికి ల్యాండ్ ఎక్వైర్ అయింది, దానికి ప్రహరీ కట్టారు, దానికి గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది. అది అంత పెద్ద ప్రాజెక్ట్ ఓవర్ నైట్లో పెడతారా? కాకినాడ కూడా గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా plant. గ్రీన్ అమోనియా ఏం చేశారంటే అది నాగార్జున ఫర్టిలైజర్ ప్లాంట్ని వాళ్ళు తీసేసుకుని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అది గ్రీన్ అమోనియా అంటే హైడ్రోజన్ కూడా తయారవుద్ది అనమాట. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లాంట్ రెడీమేడ్ ప్లాంట్ దొరికింది వాళ్ళకి, వాళ్ళు ప్రమాణంగా పెడుతున్నారు. అది దాంట్లో అసలు అది ఏంటంటే లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మామూలుగా క్యాజువల్గా కంపెనీస్ పెట్టలేదండి. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా టాప్ మోస్ట్ టెక్నాలజీ ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీ, అది ఎంత లేటెస్ట్. ఇక రాను ఇంజిన్లు, డీజిల్ ఇంజిన్లు కానీ ఎలక్ట్రిక్ ఇంజిన్ కానీ ఉండవు, హైడ్రోజన్ మీద నడుస్తాయి. మరి అది కొత్త కాన్సెప్ట్, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఓవర్ నైట్లు అవుతాయా? 1,80,000 కోట్ల ప్రాజెక్టు పెట్టంగానే 2 రోజుల్లో చేయగలమా? ఒక చిన్న ఆటోమొబైల్ షాప్ పెట్టాలంటేనే మీకు బోల్డ్ టైం పడుతుంది. దాని గురించి అసలు మీరు అనవసరంగా ఈ సాక్షి పేపర్ చెప్పిన మూడంతా పోయింది. బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ లోకేష్ను ప్రశంసించడాన్ని ఆహ్వానిస్తూ ఈ 24 మాసాల్లో లోకేష్ సాధించిన విజయాలని, అనేక విషయాలని మనకు తెలియజేసిన శ్యాంప్రసాద్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.